మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసును చంపుకుని బ్రతకడం. మన జీవితంలో ఎదురయ్యే వారంతా మన గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవ్వరూ ఉండరు. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. మనమంటే విలువలేని వారి కోసం, మనమంటే లెక్కలేని వారి కోసం మనం ఆరాటపడడం, ఆతృత పడడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది తప్ప మంచితనం అనిపించుకోదు. సహాయం అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే స్వీకరించాలి, లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవ్వరూ రారు. అలాగే ఆకులు రాలని చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు. ఇది పచ్చి నిజం. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా. ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది. లేదంటే మన మంచితనం చేతగానితనంలా, మన ప్రేమ వారికి పిచ్చిలా, మనం వారి కోసం పడే తపన చులకనగా ఉంటుంది. చీకటిని చీకటి పారదోలలేదు, వెలుతురు మాత్రమే ఆ పని చేయగలదు. అలాగే ద్వేషాన్ని ద్వేషం నిర్మూలించలేదు, ప్రేమ మాత్రమే ఆ పని చేయగలదు. అందుకే మిమ్మల్ని అకారణంగా ఎవరైనా ద్వేషించినా మీరు వారిని ద్వేషించకండి. అలా అది మరింత అనర్థాలకు దారితీస్తుంది. అటువంటప్పుడు మీరు మౌనంగా ఉండండి, లేదా ప్రేమను కొనసాగించండి. అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది. బంధం నిలవాలన్నా, బాధ్యత పెరగాలన్నా ఉండాల్సింది నమ్మకం. ఎందుకంటే నమ్మకం లేని చోట బంధానికి బాధ్యతకు కూడా చోటు లేదు. జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు, ఒడిదుడుకులకు భయపడి వెనకడుగు వేయడం సాధారణ జీవితం. ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనలుగా మార్చుకుని గుండె నిబ్బరంతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడమే నైపుణ్యంతో కూడిన జీవితం. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంతవరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమని నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతారు. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమయ్యి ఒంటరిగా బ్రతకడం మేలు. కొసరి కొసరి అన్నం పెట్టేవాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పేవాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోకు. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే నిజమైన మిత్రులు. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనసు, ఆలోచనలు మాత్రమే. కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుంచి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటించుకోకపోయినా కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూయవచ్చు కదా. భగవంతుడు కోరికలను తీర్చడేమో కానీ అవసరాలను తప్పక తీరుస్తాడు. 7 అడుగులు వేస్తేనే పెళ్ళి అవుతుంది, కానీ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తట్టుకుని కొన్ని వేల అడుగులు ముందుకు వేస్తేనే అది భార్యాభర్తల బంధం అవుతుంది. రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయడం ఎంత తప్పో,
యుద్ధం చెయ్యాల్సిన చోట రాజీ పడడం కూడా అంతే తప్పు. బ్రతకడం తెలిసినవాడు ఏ దారిలో అయినా నడుచుకుంటూ వెళ్తాడు. బ్రతకడం తెలియనివాడు ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తాడు. ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గమవుతుంది. వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే గెలవడం సులభమవుతుంది. ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం ఎంతో మిన్న. లేని వాటి గురించి రాని వాటి గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖమే. ఉన్నదాని గురించి పొందిన దాని గురించి ఆలోచిస్తే కలిగేది సంతోషం. మన జీవిత లక్ష్యం ఆనందం కాదు, దానికి తగిన అర్హత సంపాదించుకోవడం. నమ్మిన మనిషిని మోసం చేయడం ఎంత తప్పో, మోసం చేసిన మనిషిని మళ్ళీ నమ్మడం కూడా అంతే తప్పు. ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు, భయం అసలే వద్దు. ఎందుకంటే మీరు జీవితంలో పరిమితులు పెట్టుకొని జీవిస్తే ఏదో ఒక రోజు మీ జీవితం మీకే బోరింగ్గా అనిపిస్తుంది. నీ పరిస్థితి నీవు ఎంత దుర్భారంగా ఉన్నా కూడా నిరాశ చెందకు. అలుపెరగక పోరాడుతూనే ఉండు. తప్పక దేవుడు కూడా సహకరిస్తాడు. మనకి ఇష్టమైన దాన్ని కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము. అది మనిషి అయినా మనీ అయినా. బాధ అయినా సంతోషమైనా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో. ఎందుకంటే మన సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకి నవ్వుతూ లోపల ఓర్వలేని వారు మన బాధలో ఉన్నామని తెలిస్తే బయటకి బాధ నటిస్తూ లోపల సంతోషపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీ మొహంలో నవ్వు చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినట్టే. నీ వల్ల ఒకరు వాళ్ళ నవ్వు మర్చిపోతే వాళ్ళ నువ్వు చంపినట్టే. నువ్వు నీలా ఉండలేని చోటు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. మనిషి ఎలాంటివాడు అంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతాడు. అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయట బాధ నటిస్తారు. ప్రపంచమే రంగస్థలం, మనుషులే మహానటులు అని మహానుభావులు అన్నారు. వంకలు పెట్టి దూరం అయ్యేవారికి దారి ఇచ్చేయండి. ఎందుకంటే ఇంక దగ్గరయ్యావా జీవితంలో కోలుకోలేని నరకం చూస్తావు. జనన మరణాల మధ్య జరిగే జగన్నాటకం ఈ జీవితం. జీవితంలో ఎప్పుడూ మన అంతరాత్మ మనల్ని మందలించే పనులు చేయకూడదు. బానిసత్వానికి అలవాటు పడితే మన బలాన్ని కూడా మనం మర్చిపోతాం. తప్పు నీది కానప్పుడు ఎవరికి తలవంచకు. తప్పు నీదే అయినప్పుడు ఎవరిని నిందించకు. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి. నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి. అబద్ధాలతో నిజాన్ని ఎంత అణిచివేసినా అది ఏదో ఒక రోజు బయటకు వచ్చి తీరుతుంది. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. అబద్ధాలతో నిజాన్ని ఎంత అణిచివేసినా అది ఏదో ఒక రోజు బయటకు వచ్చి తీరుతుంది. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చింది మానవత్వంతో ప్రవర్తించడానికి, అంతేకాని ఒకరి అజ్ఞానాన్ని ఇంకొకరు ఉపయోగించుకోవడానికి కాదు. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం. అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. నిజమే అయినా అది ఇతరుల మనసులను నొచ్చుకోకుండా చెప్పడానికి గొప్ప సంస్కారం ఉండాలి. జీవితంలో నడిచే దారులు అందరికీ ఒక్కటే, కానీ ఎలా నడవాలో, ఏ విధంగా నడుస్తున్నామో అనేది ఎవరికి వారే తెలుసుకోవాలి. ప్రశాంతమైన మనసు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. బలమో బలగమో చాలదు, భరించే గుణం కూడా ఉండాలి బ్రతుకు బాగుండాలంటే. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.